రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ కిరీటమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాధిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న కృపుల సింహాసనమును రాజాధిరాజ రవికోటి తేజ రమణి పరిపాలక ఆయన యొక్క ప్రేమ వాత్సల్యత కృప మహదైశ్వర్యం ఎవరు వర్ణింపగలరండి? ఎవరికి సాధ్యం అది? హల్లెలూయా. దేవాతి దేవుడే డైరెక్ట్గా భూమి మీద దిగొచ్చాడు ఒక చిన్న మట్టి మనిషి కోసం, చిన్న పాపి కోసం, ఎందుకు పనికిరానటువంటి మట్టి ధూళి కోసం, ఒక పెంట చెత్త లాంటి ఒక బ్రతుకు, ఒక జీవితాన్ని వెలిగించడానికని తనతో సమానంగా కూర్చుండబెట్టుకోవడానికి, తనకు సమానమైనటువంటి అర్హతనివ్వడానికి, తనకు బదులుగా నిన్ను నన్ను నిలబెట్టుకోవడానికి, అపవాదిగాడికి సిగ్గు కలగడానికి, తన శత్రువు ముందుని భోజనం పెట్టి తన శత్రువు ముందుని అభిషేకించి ఆశీర్వదించి తన కీర్తి ప్రతిష్టలు కాపాడుకోవటానికని తన రూపంలో సృజించుకున్నటువంటి దేవాతి దేవుడే ఈ భూమి మీద దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని ఎప్పుడైతే నీ హృదయం ఎరుగుతుందో, నీ మనసు ఎరుగుతుందో, తెలుసుకుంటుందో, ఆ దినాన క్రిస్మస్, ఆ దినాన నువ్వు ఆరాధించక తప్పదు. ఖచ్చితంగా నీ హృదయం ఆరాధిస్తుంది. అప్పుడు నీ హృదయం పూర్వకంగా, నీ మనసు పూర్తిగా ఆరాధిస్తా. హల్లెలూయా. క్రీస్తు, క్రైస్ట్, క్రైస్ట్ ఇంగ్లీష్లో క్రైస్ట్, క్రీస్తు తెలుగులో ఆరాధన, మాస్ అంటే ఆరాధన. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధి. నువ్వు ఎందుకు ఆరాధించాలంటే ఆయన చూపినటువంటి ప్రేమను బట్టి, ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి, ఆయన ఆశీర్వదించినటువంటి దీవెలను బట్టి, ఆయన మన కొరకు పెట్టిన ప్రాణాన్ని బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి
మోక్ష రాజ్యాన్ని బట్టి, స్వర్గాన్ని బట్టి నువ్వు అతనిని కీర్తించాలి. నువ్వైనా నేనైనా సరే బ్రతికినన్నాళ్ళు కూడా ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా హల్లెలూయా నీ కళ్ళతో కీర్తించాలి, నీ హృదయపూర్వకంగా కీర్తించాలి, నీ నోటితో కీర్తించాలి, నీ చెవులు కీర్తించాలి, నీ చేతులు కీర్తించాలి. ఇచ్చి నీ చేతులు కీర్తించాలి. చూస్తూ పనికిరానివన్నీ కూడా, పనికిమాలినవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని మహిమార్థమైనటువంటి నీ చూపులు కలిగిన ఆ చూపులతో, కన్నులతో నువ్వు మహింపరచాలి. నీ నోటితో అతన్ని మహింపరచాలి. హల్లెలూయా. ఈ నోరు ఎందుకు ఇచ్చాడంటే పనికిమాలినటువంటి మాటలు మాట్లాడి అనేక మందిని బాధ పెట్టేటువంటి కాకుండా, అనేక మందిని శ్రమ పెట్టేటువంటి మాటలు కాకుండా, అనేక మందిని నరకయాతన పెడుతున్నటువంటి మాటలు కాకుండా నీ నోట మంచి మాటలు వస్తున్నప్పుడు దేవుని మహింపరచబడతావు. హల్లెలూయా. దేవుని మహింపరుస్తూ ఉంది, నీ నోరు పరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన రూపంలో చెక్కబడినటువంటి నరుడిని బాధ పెట్టకూడదు. హల్లెలూయా. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాల్సి అంటే ఎప్పుడైతే నీ ప్రేమను చూపిస్తావో, దేవుని ప్రేమతో నీ హృదయం అంతా నిండిపోయి ఉంటుందో, అప్పుడు నీ యొక్క నోటితో, చేత్తో, కళ్ళతో, చెవులతో, అన్నిటితో కూడా, నీ అవయవాలన్నిటితో కూడా దేవుని మహింపరిచేటువంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటావు. అప్పుడే దేవునికి గొప్ప కీర్తి, గొప్ప ప్రతిష్టత. హల్లెలూయా. గొప్ప ప్రభావం దిగి వస్తుంది, గొప్ప ప్రేమ అప్పుడే మహింపరచబడతాడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి ఈ దేవాతి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఇక్కడికి వచ్చాడే, ఆయన ఎంతైనా ఆరాధించవచ్చు, ఎంతైనా కనపరచు, ఎంతైనా మహిమపరచు. హల్లెలూయా. ఆ నోటితో ఆయన చేసినటువంటి గొప్ప మహిమ కార్యాలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా తండ్రి చేసిన కార్యం కంటికి కనబడు, చెవులకు వినబడు, హృదయానికి కూడా గోచరం. తండ్రి అన్నట్టు పలికే దేవుడు ఎక్కడ లేడయ్యా, నా యేసయ్య ఒక్కడే ఈ భూమి మీద ఉన్నాడయ్యా, కాబట్టి నువ్వు పిలిచినా పలుకుతాడయ్యా అని నీ నోటితో చెప్పగలను. బాబు అనంటే, ఏ నా కుమార్తె నేనున్నానమ్మా, నువ్వు భయపడకు, నీకు ధైర్యాన్ని ఇచ్చి, నీకు బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, నీ పిల్ల పాపలకు బ్రతుకునిచ్చి, ఆరోగ్యాలు ఇచ్చి, నీ హృదయానికి, నీ కుటుంబ హృదయానికి శాంతి సమాధానం కలిగి చేసేవాడు ఆయన తప్ప ఈ భూమి మీద ఎక్కడ ఎవడు లేడు ప్రియులా. అంతటి వారు కారు. ఎందుకంటే వారందరూ కూడా పైనుండి పడిపోయినటువంటి దేవదూతలే ఈ రోజున పీక్కు తింటున్నారు, జీవితాల్లో ఆడుకున్నారు. అంటిది అంటకుండా, ముట్టిది ముట్టకుండా, శాంతి సమాధానం లేకుండా, ఒంటికి ఆరోగ్యం లేకుండా, మనసుకి నెమ్మది లేకుండా జీవితాల్ని ఆడుకుంటున్నాయి. కాబట్టి వాటికి ఎక్కడ కూడా అర్హత లేదు, వాటికి అంత శక్తి లేదు. నా దేవుడు, నీ దేవుడు ఈ రోజున నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన వర్ణించి, ఆయన యొక్క ముద్ర వేసుకొని ప్రియమైనటువంటి తన చేతులతో ఎత్తిపట్టుకుంటూ ఉన్నాడు. తన దూతలకి ఆజ్ఞాపిస్తున్నాడు, నా పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళండి రా, నా పిల్లలు ఏ పని చేసినా సరే వారి తోడుగా ఉండండి రా, నా పిల్లలు ఎక్కడైతే మనసు బాధపడితే నేను బాధపడతాను. కాబట్టి వారి మనసుకి ఎలాంటి అగాధం, ఎలాంటి అఘాయిత్యం, ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడంటారా. 1:14 ఏప్రిల్ రాసిన పత్రిక ప్రకారంగా దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. 11, 12, 91 సంకీర్తనలో కూడాను మార్గాలన్నింటిలో కూడా, వారి మార్గాలన్నింటిలో కూడా దేవదూతలారా మీరు కాపాడండి, వారికి రాయి తగలకుండా వారు మీ చేతులతో ఎత్తి పట్టుకోండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మన తండ్రి, మన ప్రభావం కలిగినటువంటి యేసయ్య తన స్వరూపాన్ని అంతటిని కూడా, తన మహత్కార్యాలన్నీ, తన మహత్యాన్ని అంతటిని కూడా అక్కడ వదిలేసుకున్నాడు. నీ కొరకు, నా కొరకు శరీరధారిడిగా ఈ భూమి మీదకి ఒక యవ్వనస్తురాలి యొక్క గర్భంలో పెట్టబడ్డాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఒక యవ్వనస్తు గర్భం ద్వారా ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి ప్రేమ చూపినటువంటి మహాదేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కాబట్టి ప్రియులారా, ఏమని వర్ణింపగలం, ఏమని? దేవుని స్తోత్రం. వెలుగు ఈ లోకానికి వచ్చిందంటే వెలుగు, కానీ చీకటి గడగడలాడిపోయింది. నేను వెలుగై ఉన్నాను ఈ లోకానికి. అందుకని యోహాను సువార్త 8:23-24 చూసుకున్నట్లయితే, మీరు క్రిందివారు, నేను పైవాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను పైలోక సంబంధిని. మీరు ఇట్టి విధంగానే నేనే ఆయనని తెలుసుకోనని ఎడల మీరు ఈ లోకంలోనే ఉండి ఇలాగనే చనిపోతారు. పాపంలోనే ఉంటూ పాపంలోనే మీరు చనిపోతారు. నేనే ఆయనని తెలుసుకోనని ఎడల, నేనే
ఆయనే తండ్రే అంతటిని విడిచిపెట్టి తండ్రి కుమారుడిగా రావడం జరిగింది. నేనే ఆయనను, ఆయనే ఈయన, ఆయనే ఈయనగా ఈ లోకానికి వచ్చి, ఆయనే కుమారునిగా లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి కుమారుడిగా వచ్చాడు. తండ్రి తనకు మారుగా కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. తనకు మారుగా కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కుమారుడిగా లేకపోతే నరకం తప్పించబడదంట. కుమారుడు ఉండాలంట. నీకు కుమారుడు ఆరాధ్య. ఏ కుమారుడు? తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారుడు కాదు. తండ్రే, దేవుడే, ఆ స్వయంభవుడే, ఆది సంభూతుడే ఈ భూమి మీదకి రాకపోతే, ఆ కుమారుని కానీ నువ్వు కలిగి ఉండకపోతే, ఆయన నీ హృదయం ఎరిగి ఉండకపోతే, నీ మనసు తెలుసుకోకపోతే, ఆయన అనుకున్నట్టుగా నువ్వు నడవకపోతే నరకం తప్పించబడలేవు అని ఉంది సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కుమారుడే ఈ భూమి మీదకి వచ్చాడు. అది ఎప్పుడైతే ఆ సత్యం నువ్వు తెలుసుకుంటావు అదే క్రిస్మస్. 24 గంటలు కూడా అతనితో ఎప్పుడైతే నీ మనసు ముడిపడుతూ ఉంటుందో, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆనందంతో గంతులేస్తుంటుందో అదే క్రిస్మస్. తెల్లవారు లేచిన తర్వాత నా తండ్రికి ఏది? నా తండ్రికి నేను, నాకు కాపాడే తండ్రి, నాకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే తండ్రి, నా సమస్తం కూడా నేను అనుభవిస్తున్నటువంటి తండ్రి, ఆ తండ్రే ఈయన యేసయ్య అని చేసి ఎప్పుడైతే నీ హృదయం గంతులేస్తుందో, నీ హృదయం పట్టజాలన్నటువంటి సంతోషంతో ఆనందంతో నిండిపోద్దో అదే క్రిస్మస్. ఆ రోజునే క్రిస్మస్ వచ్చి, ఆ రోజు నుంచి ప్రతి క్షణం కూడా నువ్వు క్రిస్మస్ చేసుకుంటావు, దేవుణ్ణి ఆరాధిస్తుంటావు. అంతే, ఇంక అంతకంటే ఏమి లేదు. ప్రతి క్షణం కూడా పండగే. మతానికి ఆచారాలకి అతీతుడైనటువంటి వాడు, నీ సంప్రదాయ పద్ధతులకు అతీతుడైనటువంటి వాడు, నీకున్నటువంటి యూనిఫామ్లు లేకపోతే టైం రిస్ట్రిక్షను లేదా పద్ధతుల్లో రకరకాలు పెడుతుంటారు కదా మన వాళ్ళందరూ కూడా, వాటికి అతీతుడైనటువంటి వాడు ఈయన. టైం ఇంతవరకే ప్రసంగించకూడదు, ఇంకా ఒక్క నిమిషం కూడా మీదకి వెళ్ళకూడదు. ఈ డ్రెస్ వేయాలి, ఈ రంగు శారీలు కట్టుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, టూ టాట్ అని చెప్పేసి రకరకాలు పెడతారు. వాటికి అతీతుడై ఉన్నాడు ఆయన. ఆయనకి కావాల్సింది ఏంటంటే నీ హృదయం కావాలి, నీ మనసు కావాలి. మనసంతా ఆయన నింపేసుకుంటే చాలు, అదే క్రిస్మస్. హల్లెలూయా. నువ్వు ఏ చీరలు కడుతున్నావు ఆయనకు అనవసరం, ఏ బట్టలు వేసుకున్నావు ఆయనకు అనవసరం, నువ్వు ఏ పువ్వులు పెడుతున్నావు, ఏ బంగారం పెట్టుకో ఆయనకు అనవసరం. అంతే, నువ్వు ఏదైనా చేయి, నువ్వు కంప్లీట్ ముస్తాబాబు అంతే. దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అలంకరించుకోండి, వద్దనలేదు ఆయన. కంప్లీట్గా కాదు, పూర్తిగా ఒదిగొండిపోకండి అని అంటున్నాడు. కంప్లీట్గా వాటికే మీ టైం అంతా హెచ్చించకండి, వాటి మీదే మీ మనసు అంతా కూడా పెట్టేయకండి. ఎందుకంటే వాటిని ఇచ్చినటువంటి వాణి ఎందు ఫస్ట్ పెట్టండి, తర్వాత వీటి ఎందు పెట్టండి. ఎవరు మనకి ఆహారం కడుపుండా తినొద్దు అని అంటలేదు ఆయన. తిను, కానీ తినేసి ఫుల్గా నువ్వు గుర్రు పెట్టుకొని నిద్రపోక నన్ను మర్చిపోతావు. అన్నీ ఇచ్చాడు ఆయన. సమస్తం ఎందుకు ఇచ్చాడంటే పశువులు పక్షులు కానీ అన్నిటినీ ప్రేమించాడు, వాటన్నిటికంటే నిన్ను ప్రేమించాడు. నాకు ఆమె చెప్తుంది, తినకూడదండి ఎనవి తినకూడదండి, అది ప్రభుకి ఇష్టం ఉండదండి. ప్రభు ఎక్కడైనా తిన్నాడా ఎనవి అని అడుగుతుంది ఒక తల్లి, మహాన్ తల్లి. నేను నిజంగా దండం పెట్టాను. అమ్మ ఎవరమ్మా చెప్పారు నీకు ఓం శాంతి అన్నటువంటి దీనిలో జాయిన్ చేసేయండి విన్నాను. మనల్ని చేస్తుంటారు కదా, తినకూడదండి. అబ్బా, 40 దినాలు భోజనం తినకూడదు, 40 దినాలు ఉపవాసం ఉండాలి, 40 దినాలు నీసు తినకూడదు, ఎనవి తినకూడదు, అది ప్రభుకి ఇష్టం. బైబిల్ ఎక్కడైనా రాయబడి ఉందా? నువ్వు ఎనవి తినకూడదు, నువ్వు వెజిటేరియన్ మాత్రం తినాలని చూసి అక్కడ ముందు నీ హృదయంలో నీకు రప్పించమ్మా, నీ హృదయం చేత ఆరాధించమ్మా. నిన్ను పుట్టించినటువంటి వాడిని, నీకు బ్రతుకునిచ్చినటువంటి వాడికి ప్రయారిటీ ఇయ్యమ్మా. ఓ బాబా, ఎంత ఘోరం, ఎంత ఇది. నిజంగా దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమి ఇంకా అంటే తెలిసి తెలియలేనటువంటి మనసులతో ఉంటాడు. అందుకని నేను నన్న ఆచార సంప్రదాయాలకి పద్ధతులకి వాటికి ఆయన అతీతుడై ఉన్నాడు, వ్యతిరేకమై ఉన్నాడు. ఫస్ట్ నీ హృదయపూర్వకంగా అతన్ని ఎప్పుడైతే నీ తలని నీ మనసు నిండా నింపేసుకుంటావో అప్పుడు అదే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. నీ ఇల్లంతా కూడా పండుగతో నిండిపోతుంది, ఇల్లంతా కూడా వెలుగుతో ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి, నేను వెలుగై ఉన్నాను ఈ లోకానికి. యోహాను సువార్త 1:4-5 ప్రకారంగా అయితే వెలుగు గురించే మాట్లాడతాడు. వెలుగు వస్తుంది, వెలుగు వచ్చింది ఈ లోకానికి. అదేవిధంగా 3:19 కూడాను వెలుగు ఈ లోకానికి వచ్చింది. వెలుగన్స్ అంటే నువ్వు చీకట్లో ఉన్న దాన్ని వెలిగించడానికి, చీకట్లో ఉన్న వాడిని వెలిగించడానికి, చీకటి బ్రతుకుల్లో కొట్టుకుపోతున్నటువంటి వాడిని వెలిగించి బయటికి రప్పించడానికైనా ఆయన ఈ లోకాన్ని ప్రత్యేకంగా పని కట్టుకొని వచ్చాడు ఆయన. అంతేగాని నువ్వు ఇది తినొద్దు, అది తినొద్దు, అది వెయ్యొద్దు, ఇది వెయ్యొద్దు, అది పెట్టుకో, ఇది పెట్టుకో ఏమని చెప్పలేదు ఆయన.
మనం పెట్టుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ వీటి మీద మన ఫోకస్ అయిపోతుంది, మన టైం అంతా వాటి మీద హెచ్చం పడుతుంది. ఇంక ఈ మధ్య మొత్తం ఆర్గ్యుమెంట్స్ అనమాట, నువ్వెంత నేనెంత డూమ్ డిస్కషన్ వీటి మీద వెళ్ళిపోతుంది. కానీ పొరపాటున వాక్యం చదవటానికి కానీ, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపటానికి కానీ, దేవుని ధ్యానించడానికి కానీ, వాక్యాలు గుర్తుంచుకుని వాక్య ప్రకారంగా నడవటానికి కానీ, ప్రవర్తించడానికి కానీ, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు ఇతరులకు చెప్పినప్పుడు అది క్రిస్మస్. ధ్యానిస్తున్నప్పుడు క్రిస్మస్, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు క్రిస్మస్, నువ్వు టంగ్స్ భాషల్లో మాట్లాడుతూ ఎగిరి గంతులేస్తామే అది క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. నీ పిల్ల పాపలతో అందరూ కూర్చొని ఇంట్లో కూర్చుంటారే ఈ యొక్క కుటుంబ ఆరాధన, అదే క్రిస్మస్. నీ హృదయంలో శాంతి, నీ ఇంట్లో నెమ్మది ఎప్పుడైతే కలిగి ఉందో అదే క్రిస్మస్. ఫ్రెండ్లీగా ఉంటారే కుటుంబం అందరూ కూడాను, అదే నిజమైన క్రిస్మస్. ఎందుకంటే దేవుడు ఆ కుటుంబంలో లేకపోతే సంతోషంగా ఉండలేరు, ఆనందంగా ఉండలేరు. హ్యాపీనెస్ వేరు, జాయ్నెస్ వేరు. హల్లెలూయా. హ్యాపీనెస్తో పాటు జాయ్ కూడా రావాలి. హ్యాపీనెస్ అంటే మన హైందవులందరూ కూడా దేవుని తెలియని ప్రజలందరూ కూడా అనుభవిస్తుంటారు. అబ్బా ఈరోజు శాలరీ అందింది, ఎంత సంతోషం, అబ్బాబ్బా ఎంత హ్యాపీ. ఈరోజు మనం సినిమాకి వెళ్తున్నాం, ఎంత అబ్బాబ్బా అదే హ్యాపీ. ఈరోజు మా ఆయన బంగారం తీసుకొచ్చాడు, 2 తులాలు నెక్లెస్ తీసుకొచ్చాడు, అదే హ్యాపీ. కానీ దేవుడు ఇచ్చినటువంటి జాయ్ వేరుగా ఉంటుంది. నిత్యం కూడా కలకలలాడుతుండేది, ముఖం మీద చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటిది, అదే జాయ్. ఎల్లప్పుడూ కూడా నీ హృదయం సంతోషం. ఎందుకంటే హృదయం నిండి ఉన్న దానిని బట్టి నీ ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది అంట. నీ నోటి మాట ఓకే, నీ నోరు మాట్లాడుతుంటుంది ఓకే, కానీ నీ మనసు కూడా, నీ మనసు నిండి ఉన్న దాన్ని బట్టి నీ యొక్క ముఖం అన్నది ప్రకాశిస్తూ ఉంటుంది, ఆనందంతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు అన్నిటికీ ఒక నిధి కలిగి ఉన్నాడు. ఆ నిధి నా దగ్గర ఉంది, నాతో ఉంది, నాలో ఉంది, నా స్వాధీనంలో ఉంది. నన్ను ఆయనలో పెట్టుకున్నాడు, ఆయన నాలో ప్రవేశించుకున్నాడు. ఇంకేం కావాలి అని చేసి 24 గంటలు కూడా నువ్వు అర్ధరాత్రి నువ్వు లేచినప్పుడు కూడా నీ ముఖం కలకలలాడుతూ ఉంటుంది. ఎందుకనిసంటే నా కీర్తి నా దగ్గర ఉంది, నా ప్రభావం, తండ్రి ప్రభావం నా మీద ఉంది, నాలో ఉంది. తండ్రి నా మీద వెలుగుతూ ఉన్నాడు, తండ్రి కాంతి నా మీద ప్రకాశిస్తూ ఉంది. అనేక మంది నన్ను బట్టి దీవించబడతారు, అనేక మందికి సాక్షిగా నేను ఉండగలుగుతాను. నా పిల్లలు దీవించబడతారు, నా కుటుంబం దీవించబడుతుంది. ఎందుకంటే నన్ను వెలిగించుకున్నాడు నా తండ్రి, కుటుంబం అందరినీ కూడా వెలిగిస్తూ ఉన్నాడు. కుటుంబం అందరూ కూడా అనేక మందిని వెలిగించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మా తండ్రి. అనేటువంటి ఉత్సాహం, అనేటువంటి సంతోషం పొంగి పొరులుతూ ఉంటుంది. అదే నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి వస్తుంది, ఎదురు చూస్తారే క్రిస్మస్, అది కాదు. ప్రతి క్షణం కూడా ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటుంది కదా నీ హృదయంలో ప్రభు, అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నీకున్నా లేకపోయినా, తిన్నా తిరగపోయినా నిండుగా అబ్బా తండ్రి, అబ్బాబ్బాబ్బా థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అది నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. నిజంగా దేవాతి దేవుడు ఈ లోకానికి రావడం, అందుకని పురాణ వేద గ్రంథాల్లో కూడా తనకు తానుగా ముద్ర వేసుకున్నాడు. అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా ఆయన రాకమునిపే ఆయన ముద్ర వేసుకుని వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రంగా గాక. కన్యక గర్భమందున శిశువు జన్మించును. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, అద్వితీయ దేవుడు, ఆయన గొప్ప తండ్రి, సమాధానకర్త అని చెప్పేసి ఆయన ముందుకుండానే రాయబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బబ్బబ్బ. చత్వార శృంగత్రయో అన్య పాదద్వే శీర్షశక్తి హస్తాసో త్రిదో బద్ధో వృషభో రౌరవాది మహాదేవో మర్త్యాగం అవివేశ. అబ్బా, బలిపశువు అయిపోయాడంట. త్రిబద్ధో, ఎక్కడ 3 మేకల మీద, హస్తాసో ద్విపాద హస్తాసో, ద్వి అంటే 2 పాదాలు, హస్త 2 హస్తాలు, గాయపరచబడి పక్కలో బలిపోటు పెట్టబడి ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు. కన్యక గర్భమందున పుట్టి ఈ విధమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడు యేసుక్రీస్తు అని చెప్పేసి వేద పురాణ గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం అంటే ఎంత మంచి ధన్యత. ఎవరికి ఏ కోటీశ్వరుడికి లేనటువంటి ధన్యత ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న ఒకటి చూసాను నేను యూట్యూబ్లో. నెపోలియన్ అనేటువంటి సినిమా యాక్టర్కి పాపం ఒక కుమారుడు ఉంటాడు. బోల్డ్ అంతా ఆస్తుంది, కొన్ని కోట్లు ఉన్నాయి.
ఉన్నప్పటికీ అక్కడ వారు అనుభవించలేనటువంటి ఆనందాన్ని అనుభవించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఆ కుర్రాడిని చూసి నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, ఏమి చేయలేడు. కుర్చీ మాత్రమే, ఆ కుర్చీ కూడా కొన్ని లక్షల కోట్లు పెట్టి చేయించారు. ఆ కుర్చీ అలాగుంటాడు అంతే. ఏం అస్సలు పాపం, ముఖం ఒకటే, కళ్ళు ఒకటే, బుర్ర ఒకటే పనిచేస్తుందేమో, ఇటు అంతే, ఫినిష్. అందుకని అంటాడు ప్రసంగి గ్రంథంలో, భోజనం చేసి ఎవడైనాను సంతోషించగలడా, ఆయన అనుమతి లేనిదే అని చెప్పి అంటాడు. దేవుని స్తోత్రం కలిగిన 2వ అధ్యాయంలోని. కాబట్టి ఎవరం కూడా అతని పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన దీవెన లేకుండా, ఆయన నడిపింపు లేకుండా, ఆయన కృపా కాపుదల లేకుండా ఎవరు ఎంతటి వాడైనప్పుడు కూడా ఈ భూమి మీద నిశ్చరుడే. వాడికి చలనం ఉండదు, ఇంకా వాడికి ఏం చేయలేడు, ఇంకా బ్రతుకుండి కూడా చచ్చిన వారితో సమానంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరి ఎవరది, ఆయన అంబానీ ఆయన తమ్ముడికి మరి 2 పిల్లలు ఉంటాయి. ఒక ఆయన లావుగా ఉంటాడు పాపం, కూర్చోలేడు, లేవలేడు, పరిగెత్తలేడు, ఇంకేదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, చావు పరిస్థితి అతని దగ్గర ఉందంట. ఆ కుర్రాడులను దాగి ఉంది. ఎప్పటికైనా చనిపోతాడని చెప్పేస్తుంది పాపం. ఆ పిల్లని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఎంత నరకం చూడండి, బ్రతుకుంటుండగానే నరకం అనిపిస్తున్నారు పాపం, బ్రతుకుంటుండగానే. అంటే వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళమని చెప్పట్లేదు, కానీ ఈ దినాన్ని ప్రభు ఇచ్చినటువంటి మహదైశ్వర్యం, మహిమైశ్వర్యం, గొప్ప ధన్యత నీకు నాకు పిలిచి ఇవ్వడం జరిగింది. కొంతమంది ఈ ధన్యతని కూడా కాలదనుకున్నటువంటి పరిస్థితి. అయ్యో, ఈ ధన్యతను ఎందుకు అంటే దాన్ని తక్కువ అంచనా. అసలు ఐశ్వర్యాన్ని మనం వర్ణించలేము. పరలోకపు ఐశ్వర్యం మన కొరకు దాచించాడు. ఆయన ప్రేమిస్తున్నటువంటి వారి కొరకు ఏమి దాచబడిందో అది కంటికి కనబడదంట, చెవులు కనబడదంట, హృదయానికి కూడా గోచరం కాదంట. అలాగే మనల్ని ప్రేమించి భూమి మీద రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ సత్యాన్ని, ఎప్పుడైతే నీ దేవుని గురించి, నీ తండ్రి గురించి, నిన్ను ప్రేమించే వాని గురించి నువ్వు తెలుసుకోవడానికి నీ హృదయం ప్రయత్నిస్తుందో అప్పుడే నిజమైన క్రిస్మస్ వచ్చింది. లేదంటే ఈ హంగులు, ఆర్భాటాలు, ఈ డెకరేషన్లు ఇవన్నీ వేస్ట్. నువ్వు ఎంత చేసినా నువ్వు వాళ్ళతోనే సమానం. ఇప్పుడు చెప్పానే, అంబానీ వాళ్ళ కోట్లు ఉన్నాయి, ఏముంది ఇంకా, ఏం బ్రతుకు పాపం, ఏం జీవితం, సుఖం లేనటువంటి జీవితం. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే ప్రియులారా. కాబట్టి వాళ్ళందరికంటే మనం గొప్పవాళ్ళం కాదు, కానీ దేవుడిచ్చినటువంటి మహదైశ్వర్యాన్ని బట్టి ఈ రోజున ఈ విధంగా మనం ఉన్నాం. దీన్ని ఎప్పుడైతే నువ్వు గమనిస్తుందో, నీ మనసు గమనిస్తుందో, నీ హృదయం గమనిస్తుందో, నీ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించడానికి నువ్వు ప్రయత్నిస్తావో అదే నిజమైనటువంటి క్రిస్మస్. నీ దగ్గరికి, నీ ఇంట్లోనికి, నీ కుటుంబంలోనికి, నీ రక్త సంబంధాలకు వచ్చింది. ప్రభువా, నేనేమి ఇచ్చి రుణం తీర్చుకోగలను. ప్రభు, ఇగో నా పిల్లలందరినీ కూడా నువ్వు వాడుకో. నాకు ఇచ్చిన గర్భఫలాలు నీ చేతిలో పెడుతున్నాను. నా బ్రతుకంతా కూడా నీ చేతిలో పెడుతున్నాను. నా ఇష్టం, నా చిత్తాలు, నా ఉద్దేశాలు, ఆలోచనలు ఎందుకు పనికిరావు ప్రభు. ఇదిగో నీ ఉద్దేశపూర్వకంగా నువ్వు పెట్టు ప్రభు, నడిపించు ప్రభు. నీ నామను మహిమ తెచ్చుకో తండ్రి. ఇక్కడ ఇది తాత్కాలికమైనటువంటి జీవితం, చుట్టారకానికి వచ్చిన జీవితం ప్రభువా. దేవా, తర్వాత నీ దగ్గర నిత్యంగా ఉంటాం. నిజంగా అక్కడ ఎప్పుడు కూడా నిత్యం కూడా నీ దగ్గర యుగాలు కూడా మేము జీవిస్తాం ప్రభువా. కాబట్టి నాయన, ఈ భూమి మీద మా పట్ల మీకున్నటువంటి దృక్పథం, మా పట్ల మీకున్నటువంటి చిత్తం, ఉద్దేశాల, ఆలోచనలు అన్నీ కూడా నువ్వు ప్రకాశించుకో తండ్రి, ప్రయత్నించుకో దేవా, నువ్వు నడిపించుకో తండ్రి అని చెప్పేసి ఎప్పుడైతే నీ జీవితాన్ని అతని చేతులకు అప్పచెప్పి, అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఏ కుటుంబం అయితే అతనికి ఒదుగుంటుందో, ఏ కుటుంబం అయితే అతనికి సరెండర్ చేసుకుంటుందో, అదే నిజమైనటువంటి క్రిస్మస్. అప్పుడే నిజమైన క్రిస్మస్ వచ్చినట్లు ప్రియులారా. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. కట్టుకోవద్దనలేదు, తినొద్దనలేదు, ఉండవద్దనలేదు, అన్నీ చక్కగా నువ్వు, ఎందుకంటే నువ్వు అభివృద్ధి పొందుకొని దీవించబడ్డమే ప్రభువుకు మహిమ, తండ్రికి మహిమ. నువ్వెంతైతే, కానీ దీవించబడి ప్రతి దీవెన వెనుక ఆయన హస్తబంధం చేసి నువ్వు గుర్తించవే. ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి బిడ్డలు, భార్య బిడ్డలు అయితే, సుఖశాంతులు అయితే, ఆనంద ఆశీర్వాదాలు, సంతోషం ఏమున్నప్పుడు కూడా ప్రతిదీ అక్కడి నుంచి వచ్చింది. ఆయన ఇస్తేనే నువ్వు పొందుకోండి. ఆయన ఇవ్వకుండా ఏది కూడా నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మీరు వేరే ఎక్కడికి వెళ్ళిపోలేరని చేసి అంటాడు. దేవునికి స్తోత్రం కానీ కాక హల్లెలూయా. అట్టి విధమైనటువంటి దీవెన, అట్టి విధమైన ఆశీర్వాదం, అట్టి విధమైన గమనింపు నీ మనసు కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని ఆవరించుకును గాక. మీకున్నటువంటి చీకు, చింత, భయము, బెంగ, బెగులన్నీ కూడా పడవంచలైపోను గాక యేసు నామములో. మీరు తండ్రిని మహింపరిచేటట్లు మేము కూడా మిమ్మల్ని మహింపరచుదాం గాక. అన్యుల మధ్య, దేవుని తెలియని ప్రజల మధ్య మేము వెలుగ్గా మేము ప్రకాశించి అనేక మందిని మీ రాజ్యానికి వారసులుగా మేము చేయుదాం గాక. మా ద్వారా మీరు చేసుకొని మహిం పొందుకుందరు గాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మాకు వ్యతిరేకంగా శక్తులు ఏం పని చేయకుండా యేసు నామములో అవి అణగదొరక్కబడిన గాక.
మంటల్లో కాలిపోవనుగా కేసులు తగలబడిపోవనుగా కేస్తున్నాము పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా తండ్రి. నీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవా మా ప్రార్థన విని మీరు జవాబు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రభువా మత్తయి సువార్త 21-22 ప్రకారంగా ఓ నా తండ్రి నాయన లూకా సువార్త దేవా ఇదిగో నా తండ్రి 11-23-24 ప్రకారంగా లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని తండ్రి ప్రభా నీ కుమార్తె నీ కుమార్ కెరణి గారిని అలాగే నా తండ్రి ప్రభా నాయన మరి క్యాదరిని గారిని నా తండ్రి ప్రభు ఆశీర్వదించినందుకు కుటుంబం ద్వారా నా తండ్రి మీరు ప్రేరేపించి ఈ సువార్త మనం అనేక మందికి చేరులాగా నా తండ్రి ప్రభు వారిని ప్రేరేపించే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారికి నా తండ్రి ప్రభు నిండైనటువంటి దీవెనలు మెండుగా కురిపించండి ప్రభు. ఓ తండ్రి పుష్కలంగా వారు పొందుకుందరుగాక. దేవ కుటుంబం అందరూ కూడా శాంతి సమాధానం చేత పొందుకుందరుగాక. ఆ ఇద్దరు కుమార్తెలకి నా తండ్రి నాకు చక్కనైనటువంటి వారికి కుమారులుగా పిలువబడినట్టు మంచి యాటిట్యూడ్ కలిగినటువంటి అల్లుళ్ళు వచ్చుదురుగాక. ఆ కుటుంబానికి గొప్ప వెలుగుతో మీరు నింపుదుగాక అని అంతేకాకుండా ప్రభా ఈ దినాన తండ్రి ఇంతవరకు ఎంతమందినైతే నాయన మీరు ప్రేరణ కలిగించి మీ సువర్తమానాన్ని తండ్రి ప్రభా ఈ యొక్క శనివారం 6:30 గంటలకు ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకు వస్తున్నటువంటి ఈ బర్నింగ్ ఫైర్ని ప్రేమించి నా తండ్రి నడిపించినటువంటి ఆ ఎంత చేతులైతే ఆ చేతులన్నింటినీ కూడా దీవించండి ప్రభా. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ఆ పిల్లలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా. ఈ సమయంలో తండ్రి ఎన్ని కుటుంబాలు అయితే నా మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా విరిగిపోయి నలిగిపోయి చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నాయి వారందరినీ కూడా నా తండ్రి ప్రభు మీరు దర్శించండి, దయతో క్షమించండి, విడుదల కలిగించండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేత శక్తి చేత బలం చేత జ్ఞానం చేత విశ్వాసం చేత నింపమని ప్రార్థిస్తాం ప్రభా. దేవానికి లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ నా తండ్రి ప్రభా ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక మందికి తండ్రి ప్రభా మీరు మహిమకరంగా మార్చబడదురుగాక. ఆ కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ కూడా తీసివేయబడిన గాక. గొప్ప వెలుగుతో నిండిపోవును గాక. యేసయ్య నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు రాబోయేటువంటి తరతరాల వారికి మన ద్వారా వారందరికీ ప్రభువు తోడుగా ఉంటూ నడిపించుకుంటూ ఆయన మహిమార్థమై వారిని వాడుకుంటూ అద్భుత కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి గొప్ప మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. రండి ప్రియులరా ఒక సాక్ష్యాన్ని మనం విందాం. ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ ప్రభునామాన వందనాలు. అయ్యగారికి వేలాది వందనాలు. మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామం అండి. నా పేరు చొప్పల సువర్ణరత్నం అండి. నా కుమారునికి 2 బిడ్డలు. పాప ఇంజనీరింగ్ చేస్తుంది. మనవడు ఐఐటి సీట్ కావాలని ఆశతో మరి అయ్యగారికి నేను ప్రార్థన చేసి చెప్పినప్పుడు నేను ప్రార్థన ముగించుకుని లోగానే మరి అయ్యగారు అమ్మని మనోడికి సీట్ వచ్చేసింది, ఐఐటిలో సెలెక్ట్ అయ్యాడు అని నాకు చెప్పారు. ఆ మాటే నాకు ఎంతో గురిగా ఉండిపోయింది. ఎంతో విశ్వాసంతో నిత్యము అయ్యగారు చెప్పిన మాటను బట్టి ఎత్తుబట్టి ప్రార్థన చేసుకున్నాను. నాకు నా మనవడికి మరి కార్తికేయ పేరండి. ఐఐటిలో సీట్ వచ్చింది. బీహార్ రాష్ట్రం పాట్నాలో ఇప్పుడు ఐఐటి చేస్తున్నాడు. ఈ సాక్ష్యం అయ్యగారి ద్వారా దేవుడు నాకు బయలుపరిచారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అయ్యగారు ఇంకా అనేక ఆత్మల రక్షణ కొరకు బలముగా వాడబడాలని యేసయ్య నామములో అయ్యగారిని బట్టి నేను అడుగుతున్నాను.